కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితుల పక్షాన చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. 15 రోజుల్లో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక అభం శుభం తెలియని వారిని తీసుకునే వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనేక సమస్యలపై పోరాడుతున్న ఈ సంఘటన ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ ప్రపంచ దేశం ఊరు వాళ్ళే మీ విలేజ్ వాళ్ళు మీకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏందన్నా మీ బాధ ఏంది? ఆగరాదు రే, కొంచెం వెనక జరుగురి. ఎవరు పని వాళ్ళు అరే నీకేమైతుందన్నా? సంతు గాడిగే బాబా ఉద్యమంతో మా చాపర్తి కుమార్ గాడిగే అనే నేను అనేక సమస్యలపై పోరాడుతున్నా ఈ సంఘటన ఇవాళ ఈ రాష్ట్ర కుమ్మెర మల్లన్న జాతరలో 2 నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని శిక్షించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర బాధితుల పక్షాన చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. 15 రోజుల్లో దోషులపై చర్యలు తీసుకోకుంటే హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అభం శుభం తెలియని చిన్నారి మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కాదు, నిన్న డిఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నము ఎస్పీ గారు ఒక బులెటిన్ రిలీజ్ చేసి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుకుంటే కుటుంబానికి నష్టం జరిగింది. అమాయకమైనటువంటి ఆ 2 నెలల కూతురు చనిపోతే వాళ్ళ గురించి కలెక్టరేట్ నుంచి అట రిపోర్ట్ రాలేదని, కోర్టు నుంచి డైరెక్షన్ రాలేదని. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పనేంది? నీకు జరిగిన సంఘటన మీద వెంటనే నువ్వు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం నీకున్నా నువ్వు చేయలే. సాయంత్రం ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత గణేష్ కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టారట, ఆ కంప్లైంట్ తీసుకోలే. వాళ్ళు ఎవరైతే దాడి చేసిన వాళ్ళు వచ్చిన తర్వాత కౌంటర్ పిటిషన్ తీసుకొని ఇద్దరి మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసి వీళ్ళ మీద జరిగినటువంటి దాడి విషయంలో మీరు స్పందించడమే కాకుండా స్పందించలేదు కదా. చిన్నారి పాప చనిపోయిందంటే మీరు మర్డర్ కేసు పెట్టమంటే డ్రామాలు ఆడుతూ ఈ రోజు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కానీ, మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు కానీ కోర్టు పర్మిషన్, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిందా? విడిగా ఎవరి మీద పడితే వీళ్ళ మీద కేసులు పెట్టినటువంటి మీరు మరి ఒక పాప చనిపోతే వాళ్ళ మీద కేసు పెట్టమంటే ఈ డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో తెలుస్తలేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే, ప్రజాపాలన అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు వెంటనే దోషులను పట్టింది వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి మీరు లోపల వేయకపోతే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. ఇది ఇప్పుడు పరిమితంగా నాగర్ కర్నూలులో జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుజనులందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చే రోజు ఆసన్నమవుతుంది. మీకు ఇంకా 15 రోజుల వరకు టైం ఇస్తాం. లేకపోతే హైదరాబాద్ ని దిగ్బంధం చేసి మీ మెడలు వంచైనా కానీ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం అందరం పోరాటం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిన్న డిఎస్పీ గారు ఒక